హాయ్ అండి. వెల్కమ్ టు సంప్రదాయ దర్శిని. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మనము శైలపుత్రి దుర్గామాతను పూజిస్తాము. ఈ అమ్మవారికి 2 చేతులు, నుదుటిపై చంద్రవంక కలిగి ఉంటారు. కుడి చేతిలో త్రిశూలం ధరించి ఉంటారు. ఎడమ చేతిలో కమలం పువ్వును ధరించి ఉంటారు. ఈమె వాహనం వచ్చి నంది అన్నమాట. నవరాత్రి మొదటి రోజు యోగ సాధనలను ప్రారంభించడానికి మరియు దీక్షలను స్వీకరించడానికి చాలా మంచి రోజుగా చెప్పబడింది. ఈ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకము వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనోవాంఛలను తీర్చే మాతా శైలపుత్రి దుర్గాదేవికి నా నమస్కారం అర్పిస్తున్నాను అని ఈ శ్లోకాన్ని యొక్క అర్థం. ఈరోజు అమ్మవారికి బియ్యము పెసలతో తయారు చేసిన పులగాన్ని నైవేద్యంగా పెట్టాలి, లేదా నెయ్యిని నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మనకు వ్యాధి లేని జీవితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. శైలపుత్రి అమ్మవారిని అనంత ఫలదాయిని అని కూడా పిలుస్తారు. అంటే అపారమైన కోరికలను ఇచ్చేది అని అర్థం అన్నమాట. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ శైలపుత్రి అమ్మవారిని పూజించి అమ్మవారి కటాక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.